హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ISTQB ఫౌండేషన్ లెవెల్ 4.0 సిలబస్లోని చాప్టర్ 1లో రోల్స్ ఇన్ టెస్టింగ్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ సిలబస్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ రోల్స్ అనే వాటి గురించి డిస్కస్ చేశారనమాట. ఫస్ట్ది వచ్చేసి టెస్ట్ మేనేజ్మెంట్ రోల్, సెకండ్ది వచ్చేసి టెస్టింగ్ రోల్స్ అనమాట. సో ఫస్ట్ మనం టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ గురించి చెప్పుకుందాం అనమాట. టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ అనేది మనకి ఏమేమి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తుందంటే, మనకి టెస్ట్ యాక్టివిటీస్లో అంతకుముందు ఒక టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. టెస్ట్ యాక్టివిటీస్, టెస్ట్ ప్రాసెస్గా ఒక టెస్టింగ్ అనేది జరగాలంటే దానికి ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది కదా, అందులో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా. మనకి టెస్ట్ యాక్టివిటీస్ ఏమున్నాయి? టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ మానిటరింగ్ అండ్ కంట్రోలు, ఇవి ఉన్నాయి కదా. వాటిల్లో ఈ టెస్ట్ ప్లానింగు, టెస్ట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్, టెస్ట్ కంప్లీషన్ అనే ఈ మూడింటిని టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా ప్రాసెస్కి సంబంధించిన దానికి సంబంధించి టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో టెస్టింగ్ రోల్ వచ్చేసి ఏం చేస్తుందంటే, మనకి టెస్ట్ అనాలిసిస్, టెస్ట్ డిజైన్, టెస్ట్ ఇంప్లిమెంటేషన్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, ఈ 4 ఉన్నాయి కదా, వీటిని హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ టెస్టింగ్ రోల్ అనేది కంప్లీట్గా ఇంజనీరింగ్ టెక్నికల్ పర్స్పెక్టివ్లో ఉంటుంది అనమాట. టెక్నికల్ పర్స్పెక్టివ్ సంబంధించింది ఉంటుంది. అదే టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ తీసుకుంటే కనుక అదైతే మనకు మొత్తం మేనేజ్మెంట్ అంటే ప్రాసెసింగ్, ఒక టెస్ట్, ఒక ప్రొడక్ట్ అనేది టెస్టింగ్ ఎలా జరగాలి దాని యొక్క ఫ్లోని డిసైడ్ చేసేది టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ అనమాట. సో టెస్టింగ్ రోల్ అంటే కంప్లీట్గా టెక్నికల్ ఆస్పెక్ట్లో, అంటే టెస్ట్ కేసులు రాయడాలు, టెస్ట్ కేసులు డిజైన్ చేయడాలు, టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేయడాలు, ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయడం, ఇదంతా టెస్టింగ్ రోల్ కిందకు వస్తుందన్నమాట. అలాగే ఈ టెస్ట్ మేనేజ్మెంటు, ఈ టెస్టింగ్ రోల్ అనేవి ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. వాళ్ళు చేసే పనులు ఇవన్నీ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళకు ఉండే టాస్క్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అదే మనం ఇప్పుడు ఒక అజైల్ మెథడాలజీ తీసుకుంటే కనుక, అజైల్ మెథడాలజీలో టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ అనేది సమ్టైమ్స్ అజైల్ టీమ్ ద్వారా హ్యాండిల్ చేయబడుతుంది అనమాట. సో అలా ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ టెస్టింగ్ రోలు అంటే 2 రోల్స్ అని చెప్పుకున్నాం కదా, టెస్టింగ్ రోలు, టెస్ట్ మేనేజ్మెంట్ రోల్ అని చెప్పేసి. ఈ 2 రోల్స్ ఒక పర్సన్ కూడా పర్ఫామ్ చేసే సిచ్యువేషన్స్ కూడా కొన్ని వస్తాయన్నమాట. అది ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక పర్సనే టెస్టింగ్ సంబంధించిన రోల్ని తీసుకుంటాడు, అలాగే టెస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన రోల్ తీసుకుంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనున్నాను అనమాట. నేను యాక్చువల్గా టెస్టింగ్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాను, టెస్ట్ కేసు రాస్తాను, టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తాను. సో ఇది టెస్టింగ్ సంబంధించిన రోల్. అలాగే టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ మానిటరింగ్ కంట్రోల్ అంటే ఏంటి, టెస్టింగ్ అంతా జరుగుతుందో లేదా, ఇప్పుడు మనకి ఏదైనా బిల్డ్ వచ్చినప్పుడు టెస్ట్ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకోవడం, అది మేనేజ్మెంట్ అనమాట, టెస్ట్ మేనేజ్మెంట్. కాబట్టి మనకు సిలబస్లో ఏం చెప్తున్నాడంటే, ఈ 2 రోల్స్ కూడా ఒకళ్ళే చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి రోల్స్ ఇన్ టెస్టింగ్ కాన్సెప్ట్ సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.